వెంటనే బయటికి రాగానే కనిపించాట. అలాంటి ఆ పిల్లవాడిని చూచి విడవలేక వెంటనే పిలుస్తూనే పుత్రా అని పిలిచాటండి. పుత్రా అని పిలిస్తే అప్పుడు ఆయన అన్నట, ఆయన ఏం సమాధానం చెప్పరా. ఆయన ఏ అడవిలోకి పరిగెత్తుకుంటూ ఆయన వెళ్ళిపోతున్నాడు. తండ్రిని పిలిస్తే తండ్రి మాట వినే పరిస్థితిలో లేడు. ఎందుకంటే ఈ సంబంధ బాంధవ్యాలు ఉన్నవాడికి భ్రాంతి. ఆ భ్రాంతి జన్మసిద్ధంగానే బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వానికి ఆత్మారామాశ్చ మునయ తర్వాత వస్తున్నది. ఆత్మారాముడయ్యానుడు అంటే ఆత్మయందు రామ అంటే ఎవరున్నాయన్న, ఆత్మయందు రారాముడు అంటే విశ్రాంతిని పొందినవాడు ఒక అర్థము, ఆత్మ అంటే రాధాదేవి యందు ఆరామ అంటే నిరంతరము రమించేవాడు అని అర్థం అనమాట. అది కృష్ణ పరమాత్మకు అర్థం ఉంది, మళ్ళా సుఖయోగేంద్రుల వారికి అర్థం ఉంది. ఎందుకంటే సుఖయోగేంద్రుల వారిని రాధాదేవి చిలుక రూపంగా ఉన్నప్పుడు ఆయన్ని పెంచి పోషించి రాధా కృష్ణ మంత్రం ఉపదేశం చేసిందిట. నాయన సుఖ కృష్ణ 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 అనరా అని చెప్పి అన్నదట. అందుచేత కృష్ణ కహురే, హిందీలో చెప్తున్న కృష్ణ కహురే సుఖ కృష్ణ కహురే సుఖ కృష్ణ కహురే, నాయన ఆ కృష్ణ కృష్ణ అనరా అని చెప్పిందిట. అందువల్ల పంజరగతుడైనటువంటి ఆ సుఖయోగేంద్రుల వారికి పంజరంలో ఉండంగా కృష్ణ మంత్రాన్ని ఉపదేశం చేసింది కాబట్టి ఆత్మాహి రాధికా ప్రోక్త. ఆత్మ అంటే ఎవరయ్యా అంటే రాధాదేవి చెప్పబడింది. ఆరామ ఆ మిక్కిరి ఆనందం కలిగిన వాడు అంటే ఎవరయ్యా అంటే కృష్ణ పరమాత్మ ఒకరు, భక్తి చేత సుఖయోగేంద్రుల వారు ఒకరన్నమాట. అందువల్ల ఆత్మారాముడు సుఖయోగేంద్రుల వారు అన్నమాట.